నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిశ్చంద్రారెడ్డి 54వ పుట్టినరోజు వేడుకలు ఆయన స్నేహితులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఈయన అభిమానులు భారీ అన్నదాన కార్యక్రమం మరియు భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గూడూరు పట్టణంలో కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరిశ్చంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం మరియు భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు అన్నారు. కనుమూరి హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. వారు ఎంతో మందిని ఆదుకున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు రూపేష్ రెడ్డి, బుజ్జి, మురళి, శ్రీనాథ్, చిట్టి, రూపేష్, ప్రతాప్ రెడ్డి, లక్ష్మయ్య, సురేంద్ర, రామయ్య, రమేష్, ఉమా మహేష్, పెంచులయ్య, ప్రసాద్, సజాద్ బాయ్, మోహన్ రెడ్డి, రమణారెడ్డి, వాసు, సాదిక్, రవీంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ఉండేవాడు పిల్లకాయలు కేక్ కేక్ నెంబర్ ఇచ్చే అప్లోడ్ సరే నీ నెంబర్ చెప్పు రాసుకుంటాను. కనుమూరి హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత, వ్యవస్థాపకులు కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారి 54వ జన్మదిన సందర్భంగా ఇలా అందరం ఇక్కడ కలుసుకోవడం, సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసినట్టే సేవ అంటే కనుమూరు, కనుమూరు అంటే సేవ,
సేవకు పెట్టింది మారు పేరు మా అన్న హరిశ్చంద్రారెడ్డి గారు. మనం చెప్పుకుంటూ పోతే ఆక్సిజన్ ప్లాంట్ కాడి నుంచి ఎంతోమంది వేల ప్రాణాలు కాపాడిన ప్రాణదాత. కోనేరు అయితే ఏమి, లైబ్రరీ అయితే ఏమి, గుండె ఆపరేషన్లు అయితే ఏమి, ఇలా అన్న గురించి చరిత్రలో చెప్పుకునేదానికి ఒక పుస్తకం అనేది కూడా సరిపోదు. మనం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్నగారు ఇలాగే సేవా కార్యక్రమాల్లో ముందుంది. రాజకీయంగా కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సేవలో రాజకీయంలో ఇలాగే ముందు కొనసాగుతూ గూడూరు పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొని వస్తారని ఆకాంక్షిస్తూ ఇప్పటికే అన్నగారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గూడూరుకి. ఇలాంటివే కాకుండా ఇంకా మున్ముందు కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరుని ఒక స్థాయికి తీసుకోపోవాలంటే అది కేవలం అన్నగారి వల్లే అవుతుంది. సేవ అయినా దేంట్లో అయినా సరే గూడూరులో అనేక సంస్థలు ఉండొచ్చు, కానీ నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా ఇబ్బంది కలిగిన చోటుకల్లా వెళ్ళి ఉండి ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి మా అన్నగారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా 54వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే అన్న. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా అనేకం చేసుకోవాలి, గూడూరుకి ఇలాగే సేవ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు, మిత్రులకు, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హరిశ్చంద్రారెడ్డి యువసేన ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ సందర్భంగా ఇక్కడ అతని అభిమానులు భారీ స్థాయిలో కేక్ కట్ చేయడం, అలాగే పేదలకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. హరిశ్చంద్రారెడ్డి గారికి ఇంత అభిమానం సంపాదించిన కారణం కేవలం తను మనసుండే వ్యక్తిగా శ్రీమంతుడు అనే సినిమా కంటే ముందే తను గూడూరుకి ఏం చేయాలో నిరూపించిన వ్యక్తి మన హరిశ్చంద్రారెడ్డి గారు. మన ఇక్కడే వెంకటేశ్వర దేవస్థానంకి యువ ఆఫీస్ కానీ, స్వామివారికి ఇల్లు కానీ, అలాగే రథం కోనేటిమెట్లో కోనేరుకి తెప్పోత్సవం కోసం భారీ స్థాయిలో అత్యంత వ్యయంతో నిర్మించినటువంటి కోనేరు కానీ, అలాగే క్రికెట్ టోర్నమెంట్ చిన్నపిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా, అలాగే గుండె హార్ట్ ఆపరేషన్ కోసం ఇంకా ఇలాగ చెప్పుకుంటూ చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి హరిశ్చంద్రారెడ్డి గారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మా వంతుగా చేయడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. కనుమూరు హరిశ్చంద్రారెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈ గూడూరులో పుట్టడమే ఈ గూడూరుకి ఒక మంచి రోజు వచ్చినట్టుగా మనం చెప్పుకోవాలా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక వెండి రథాన్ని ఆయన బహుకరించినాడు. డబ్బు ఎంతైనా ఉండొచ్చు ఎవరికైనా, కానీ ఇచ్చేటటువంటి మనస్తత్వం కూడా కావాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. తను సంపాదించిన దాంట్లో కొంత దానం చేసేటటువంటి మంచి గుణం కలిగినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తులు జన్మదినాలు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని అందరూ కూడా కలిసి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఈ గూడూరు ప్రజలందరి తరఫున కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఆడుదామాదర క్రీడా పోటీలను మంత్రి కాకాని చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల యువతకు ప్రోత్సాహమిచ్చే కార్యక్రమంలో భాగంగా ఆడుదామాదర పేరిట చేపట్టిన కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభ కలిగిన క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి, పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, జిల్లా స్థాయి అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉద్యమ స్ఫూర్తితో క్రీడలకు సంబంధించి ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాస్వామ్యంగా ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఏర్పడిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాలు జరిగి ఉండవు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో యువకులకు సంబంధించి మరింత క్రీడా ఉత్సాహాన్ని కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి, యువతని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడల్లో తమ ప్రతిభను చాటేటువంటి అవకాశం ఏర్పడింది. ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడు
క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడు వాళ్ళందరినీ పిలవడం, ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం గర్వకారణం అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి నజరానాలు ప్రకటించడం, దానితో మనం ఉప్పొంగిపోతున్నాం తప్ప నిజమైనటువంటి మట్టిలో దాగినటువంటి మాణిక్యాలు, విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను గుర్తించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాల్లో, సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తీసుకురావడం, దానితో పాటు క్రీడాకారులకి స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు ఏదైతే పరిచయం చేశారో మీకు క్రీడాకారులని ఈరోజు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారుల పరిచయం చేసి ఆ క్రీడాకారుల ద్వారా మీరు మరింత స్పందన. గ్రామీణ స్థాయిలో నైపుణ్యమైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, పలు క్రీడల్లో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అవకాశాలు లేక గ్రామీణ స్థాయిలో మిగిలిపోతున్నారని, వారి కొరకు ఈ పోటీలు ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. క్రీడాకారులు ఉత్సాహంగా ఆడుదామాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, కోడూరు కల్పలత, శ్రీనివాసులు, జెడ్పీటీసీ యామిని తదితరులు పాల్గొన్నారు. వయసులో చిన్నవారు, ఏ రోజు కూడా పదవి చేయని వ్యక్తి, రాజకీయాలకు రాకముందే తండ్రిని పోగొట్టుకున్న వ్యక్తి, వారు ఎక్కడ ఉండకూడని చోట ఉన్నప్పుడు, వారి గురించి పెద్దగా తెలియనప్పుడు, కేవలం వారు నాయకత్వం వారి ముఖంలో నాకు కనిపించినప్పుడు వెంటనే నేను పార్టీలో చేరతానని చెప్పడం జరిగింది. అది జరిగిపోయి ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి తెలియజేస్తాను. ఆ తర్వాత 14 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం లాగా ఉంటుందేమోనని చెప్పి నేను ఎంతో ఆశపడ్డా. నాకు తెలియదు ఈ విధంగా ప్రజాస్వామ్యం ద్వారా పైకి వచ్చిన వాళ్ళు అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తారా, ఇలా ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేను కొంటారా, ఎంపీలను కొంటారా, ఈ విధంగా ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా ఉంటారా, చివరి నా దశలో ప్రజలతో ఉండడానికి, నా ఆలోచనలు ప్రజలకు పంచిపెట్టుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి నాకు గొప్ప అవకాశం ఇచ్చి, నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టార్జితంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో 14లో ఎంపీగా, ఆ తర్వాత 19లో ఎమ్మెల్యేగా రావడం జరిగింది. రాజకీయాల్ని నేను ఎంతో పవిత్రంగా భావిస్తా. నాకు తెలిసినంత వరకు నేను కూడా గత 50 సంవత్సరాలుగా ప్రజల సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నా. చదువుకున్న వ్యక్తిగా ప్రజల సేవ ఈ ప్రజాస్వామ్యంలో చేయాలంటే నాకు తెలిసినంత వరకు రాజకీయ వేదికను మించిన వేదిక లేదు అన్నది నా భావన. ఆ ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా గొప్ప పదవిని కూడా 5 సంవత్సరాల ముందు విడిచిపెట్టి రావడం జరిగింది. తిరిగి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇవ్వగలను, నా ప్రజానాయకులకి ఏమి ఇవ్వగలను అని చెప్పి ఆలోచించుకుంటే వ్యక్తిగా ఏమి చేయలేను, కానీ పార్టీకి విశ్వాసం ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైంది. అదే సమయంలో ప్రజలు కూడా ఎంతో ఆలోచనతో ఒక్కొక్క నాయకుడు కానివ్వండి, అభ్యర్థికి కానీ అవకాశం ఇస్తారు. అలా నాకు 2 సార్లు అవకాశం వచ్చినప్పుడు నా పార్టీని, నా పార్టీ నాయకులను, ఆ నాయకుడిని, ప్రజల్ని, ప్రతి ఒక్క ఏదైతే హెడ్ క్వార్టర్స్ లో ఉన్నా అక్కడ గౌరవ ఎమ్మెల్యేస్ ఎవరు ఉన్నా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ లాంచ్ చేయడం జరిగే దానిలో భాగంగా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారితో లాంచ్ చేయడం, జ్యోతి ప్రజ్వలన చేసేసి లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది
ఇది వినూత్నమైన ప్రయోగంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ స్కూల్స్ లో ఉన్న వాళ్ళని మాత్రమే పికప్ చేసేసి వాళ్ళని ఎలివేట్ చేసేసి నెక్స్ట్ స్టేజ్ పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే 15 నుంచి 60 లోపల ఎవరైనా ఉండాలి, వాళ్ళు దాంట్లో క్యాలిబర్ కానీ దాంట్లో టెక్నిక్స్ వాళ్ళ కేపబిలిటీస్ పట్టేసి వాళ్ళను నెక్స్ట్ టీముకు నెక్స్ట్ ఎలివేటెడ్ పోస్ట్ దేనికి పంపిస్తారు. అంటే మండల్ లెవెల్, ఇప్పుడు సచివాలయం లెవెల్ జరుగుతుంది, దీని తర్వాత మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, జిల్లా లెవెల్. వీళ్ళందరికీ ఇది ఒక అవకాశం. అందరిలో అపోహ ఏముంటుందంటే 2 టీంలు ఉన్నాయి, 2 టీంలలో ఒక గెలిచిన టీంలోనే పంపిస్తారు అనుకుంటారు. ఇంకా ఎక్కడ వెతికి రాని క్రీడాకారుల్ని బయటకు తీసుకొచ్చి వారికి జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయిలో కానీ వాళ్ళు గుర్తింపు తెచ్చుకునే క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర అంటే మనిషి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం 2 సమతుల్యంగా ఉన్నప్పుడే వారు అభివృద్ధి సాధిస్తారనే ఉద్దేశంతో మంచి శారీరక దారుఢ్యం ఉన్నప్పుడే మానసికంగా కూడా వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇటీవల కాలంలో ఎక్కువ సెల్ ఫోన్లతో, టీవీలతో అతుక్కుపోయి ఆటల మీద దృష్టి పెట్టే పరిస్థితి లేనందువల్ల ప్రభుత్వం కొంచెం వాళ్ళని దృష్టి మళ్లించి మంచి అలవాట్లు నేర్పాలంటే ఉద్దేశం. ఆ వర్గానికి ఏ విధంగా నేను లబ్ధి చేకూర్చగలను అని చెప్పనే ఆలోచనతో ఎవరు ఊహించిన విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అన్నది ఈ కాన్సెప్టే కొత్తగా ఉంది అందరికి. ఏమంటే ఏదో విద్యాలయాల్లో మామూలుగా పల్లెల్లో జరుపుకుంటుండేవాళ్ళు, కానీ ప్రభుత్వం తరఫున ఈ రోజు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రకంగా సమావేశాలు, ఈ రకంగా పోటీలు ఏర్పాటు చేసి వారందరిలో ఉత్సాహాన్ని నింపిన ఆయన నిజంగా ఆయన్ని మనం కీర్తించాలా. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం, ఇక ముందు కూడా అదే విధంగా మనం అటువంటి ముఖ్యమంత్రిని కలిగి ఆయన పరిపాలనలో మనం కొనసాగాలని కోరుకుంటూ వచ్చిన పెద్దలందరికీ ఎవరికి ఫోన్లు చేయాలో, ఎవరిని కలవాలో, ఎవరు ఆయన ఖర్చు ఆయన దగ్గరికి వచ్చి కలవాలి, ఇవన్నీ కూడా ఆయన దైనందిన కార్యక్రమం అయిపోయింది. జనరల్ గా అటువంటి ఎర్లీ మార్నింగ్ చేసి శాసనసభ్యులు ఎవరిని నేను చూడలేదు నా 40 సంవత్సరాల దీంట్లో. ఎక్కడైనా ఎప్పుడైనా మా అజయ్ చెప్తున్నాడు, ఆయనతో కూడా తిరుగుతా ఉంటే అక్కడ ఏదో ప్లాస్టిక్ కాగితం పడి ఉంటే దాన్ని ఎత్తి పక్కన పారేసేసేసి, అంటే అంత సునిశ్చితంగా. ఇది గ్రౌండ్. మాకు హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. ఆయన చెప్పుకొచ్చాడు, హాస్పిటల్ కి రాకుండా చేయాలంటే పక్కన స్టేడియంలో ప్రతి ఒక్కరు వాడుకుంటే హాస్పిటల్కి రాకుండానే ప్రైవేట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని ఆయన ఎగ్జాక్ట్ వాడింది అదే. అప్పుడే చెప్పాడు, ఒక ప్రొట్రూషన్ ఏదో ఉంది అని చెప్పి అప్పుడే ఆ హాస్పిటల్ వాళ్ళకి దాన్ని పగలు కొట్టేసేసేసేయండి అంటే, సార్ అది పాత లెటర్ అంటే అది ఇంకా కూడా తీసేయలేదు, అది మీకు నేను అదేమో సార్ 5 నిమిషాల్లో కొట్టాడు మరి. అండ్ ఇట్ ఈజ్ అది ఎవరికి సంబంధించింది కాదు, అది డైలాబిటేటెడ్ కండిషన్ లో ఉంటుంది. అంటే అది అక్కడే ఉంది, చాలా రోజుల నుంచి అందరూ చూస్తా ఉన్నారు. అది ఏంటి అని అనేది దాని గురించి అంత సునిశ్చితంగా ఆలోచించి ఇప్పుడు ఆ స్థలం తీసుకోవటం అంటే అది చిన్న పని కాదు. ఒకసారి వాళ్ళకి ఎప్పుడో 20 సంవత్సరాల నాడు వాళ్ళకి ఇచ్చేసిన దాన్ని మళ్ళీ దాన్ని వెనక్కి రాబట్టారనంటే అది ఆయన రెవెన్యూలో తలపడిన వాడు కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అందువల్ల ఈరోజు గ్రౌండ్ తరఫున ఎవరైతే ఇక్కడ లేదు అని అంటే ఆ మాట నిజంగా అతిశయోక్తి కాదు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మొట్టమొదట ఆయన పరిపాలన ప్రారంభించగానే పేద బలహీన బడుగు వర్గాల ప్రజలు ఉన్నతిలోకి, అత్యున్నత స్థానంలోకి రావాలి, ఆర్థిక పరిపుష్టి పొందాలి అని అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి నవరత్నాలు ప్రవేశపెట్టారు. మరి వారి యొక్క 4.5 సంవత్సరాల పరిపాలనలో నవరత్నాల యొక్క విజయవంతం చేయడం, వాటిని ప్రజలకు అందించడమే తన ధ్యేయంగా నడిచారు. అది అయిపోయిన తర్వాత ప్రజల ఆరోగ్యం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు, అభివృద్ధి కోసం కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజు నిజంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేద క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన అయినా ఎవరికి వచ్చి ఉండదేమో బహుశా. అటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. నిజంగా కూడా
అది ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం అనేకంటే కూడా ప్రజలు స్వచ్ఛందంగా కొవ్వూరులో జరుగుతున్న సాధికార సదస్సుకు వెళ్తున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని గూడూరు మినీ బైపాస్ రోడ్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరియు పలువురు నాయకులు కలిసి స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా కృషి చేయాలని నాయకులకు ఎంపీ సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తామని మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వారి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు బివి రమణయ్య మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమకు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు నుంచి మొదలైంది. దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలు ఇంతవరకు ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో వీధిన ఎక్కాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారులతో కూడా ఈ నెల 14న చర్చలు జరపడం జరిగింది కార్మిక సంఘ నాయకులు. అయినా కానీ పై డిమాండ్లపై చర్చలకు వస్తున్నారే కానీ వాటిని ఆమోదం అనేది ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు రావటం లేదు. అందువల్ల ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు అన్ని పనులు మానేసి ఈ శిబిరంలో వచ్చి కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుతున్నాము. డిసెంబరు 12వ తేదీ నుండి అంగన్వాడీ సమ్మె మొదలైంది. ఈ రోజుకి నిరవధిక సమ్మెలో వాళ్ళు కూర్చున్నారు. ఈ రోజు నుంచి 26 నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె మొదలైంది. అదేవిధంగా 28వ తేదీ నుండి కూడా వీఆర్ఏల సమ్మె కూడా మొదలవుతుంది. ఈ మున్సిపల్ కార్మికులు ఏమడుగుతున్నారు? నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ నిరవధిక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మున్సిపల్ వర్కర్ని ఆబ్కాస్ నుంచి తొలగించి పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదేవిధంగా ఇంజనీర్ కార్మికులకి ఫిజికల్ అలవెన్స్లు, హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి, అదేవిధంగా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కల్పించాలి. ఈ యొక్క డిమాండ్స్ 20 నెలల మేము ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి మరియు మీడియా మిత్రులకి మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి మమ్మల్ని ఈ విధంగా రోడ్లు పాలు చేశారయ్యా. మీరు ప్రభుత్వంలోకి రాకముందు మేము మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని, అవుట్ స్కోరింగ్ కాంట్రాక్టు వేరుగారని, మీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చుండారు. ఈ రోజు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. 4.5 సంవత్సరం అయింది. కరోనా సమయంలో ఎంతో సేవ చేశాం. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం నుంచి ఇలా ఎంతో వర్క్ చేసి ఎంతో సేవ చేస్తా ఉన్నాం. మేము లేకపోతే ఊళ్ళు లేవు. ఆ విషయం మీకు తెలుసు. అయినా మీరెందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇది మీకే వదిలేస్తున్నాం. మేము ప్రభుత్వంలోకి రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట చెప్పడం పాడి కాదయ్యా. కార్మిక సోదరులందరినీ ఒకప్పుడు మీరేమన్నారు? కరోనా వారియర్స్ అన్నారు. రకరకాల పేర్లు పెట్టినారు. ఎంతో శ్రమించినాం, చచ్చిపోయిన వాళ్ళని పాడేసినాం. రోడ్లో ఉన్న చెత్త, మురికి, పెంట, బియ్యం మొత్తం మేమే చదువుతున్నాం. అవి మీ కంటికి కనిపించట్లేదా? మీరు పెట్టిన పథకాలు ఏవి మాకు అందట్లేదయ్యా. ఆ విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఈ చర్చల సందర్భంగా అనేక దఫాలుగా నిరవధిక సమ్మెకు పోవడం, సమ్మెలో పాల్గొన్న తర్వాత ఆ సమ్మెను విరమింపజేసేదానికి అనేక వాగ్దానాలు ప్రభుత్వం చేయడం, ఆ వాగ్దానాలను ఇప్పటికి కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా అమలు చేయకుండా, అదేవిధంగా ఈరోజు సీజనల్గా అనేక సమస్యలు ప్రజలకు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ పట్టినా కానీ జ్వరాలు, అదేవిధంగా డెంగ్యూ, కరోనా, మలేరియా, వైరల్ ఫీవరు ఇలాంటి జబ్బులన్నీ కూడా ఈరోజు ఎక్కడ పట్టే ఏ హాస్పిటల్ పట్టినా కూడా కితకితలు ఆడుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా కానీ ఈ నెల 14వ తేదీ
రాష్ట్ర నాయకత్వం జరిపినటువంటి చర్చల్లో ఏ పురోగతికి రాకపోవడం వల్ల కార్మికులు తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ సమ్మెకు పోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అయినా ఇప్పటికైనా కానీ స్పందించి ఇప్పుడు వచ్చేటటువంటి ప్రజలకు వచ్చేటటువంటి అనేకమైనటువంటి రోగాల్ని నివారించేదానికి ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో 2024 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు దివ్యానంతాచార్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా దాతల దాతృత్వంతో ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తుల చిత్రపటాలతో చెన్నైలో నివాసముంటున్న బాలరెడ్డిపాలెం గ్రామస్తుడు పొక్కాళి సతీష్ ఎంతో శ్రమకోర్చి 2024 ఆంగ్ల సంవత్సర నూతన కాలమానని ఆకర్షణీయంగా సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా దాతలకు కృషి చేసిన సతీష్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దివ్యానంతాచార్యులు మాట్లాడుతూ చెన్నైలోని దాతల దాతృత్వంతో క్యాలెండర్ను కడు రమణీయంగా తీర్చిదిద్దినట్లు, త్వరలోనే గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల వారికి క్యాలెండర్ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మనోహర్ రెడ్డి, పెల్లెటి శ్రీనివాసులు రెడ్డి, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పులిపాటి శివకుమార్, తుమ్మా కిషోర్ బాబు, తుమ్మా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఉండేటువంటి దేవాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మద్రాసులో వ్యాపారం చేసుకుంటున్నటువంటి పొక్కాళి సతీష్ అనే కుర్రాడు గత కొన్ని సంవత్సరాలుగా ముందుకు వచ్చి తను తన స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా అబ్బాయికి మన గ్రామం తరపున శ్రీరామసేన తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మన దేవాలయానికి సంబంధించినటువంటి బృందం శ్రీరామసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను కాలమానిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దాతల దాతృత్వంతో. అదేవిధంగా 2024 ఆంగ్ల సంవత్సర కాలమానిని చెన్నైకి చెందిన మన బాలిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యుడు పొక్కాళి సతీష్ ఆధ్వర్యంలో తను ఎంతో శ్రమ కోర్చి ఈ క్యాలెండర్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉండేటటువంటి చెన్నైలో నివాసం ఉండేటటువంటి వ్యాపారస్తుల్ని వీరందరినీ క్రోడీకరించుకొని ఈ క్యాలెండర్ను తయారు చేశారు. వీటిని ఉచితంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని మండలాల్లో ఇవ్వడానికి మా శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హిందూ ధర్మ సమ్మేళనం ర్యాలీ నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని బైపాస్ రోడ్డు కోడల నుంచి కోదండ రామాపురం మనుబోలు గ్రామంలోని వీరభద్రస్వామి గుడి మీదుగా శివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ ఆలూరు రాము ఆచారి, ధర్మ ప్రచారకులు గణపతి వెంకటేశ్వర రెడ్డి, వైసీపీ నాయకులు ముగర రవీంద్రరెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, మండలంలోని పలువురు భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. తలమానికమైనటువంటి భారతదేశం అంతా అయోధ్య వైపు చూస్తున్నది. అలాంటి ప్రభు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య భవ్య మందిరం నిర్మాణము పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ప్రభు శ్రీరామచంద్ర యొక్క భవ్య దివ్య నిర్మాణమే తలమానికమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రపంచం అంతా కూడా భారతదేశానికి తల వంచి విశ్వగురు స్థానాన్ని ఆక్రమించినటువంటి ఈ సంతోష సమయం శుభగడియల్లో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా హిందూ ధార్మిక సమ్మేళనాలు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జనవరి 22, 2024 తేదీ 12:30 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గడపకి కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి పూజిత అక్షంతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షంతల్ని, అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని ప్రతి గడపకి చేర్చుకోవడానికి దేశమంతా కూడా హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హిందూ సమాజాన్ని హిందూ ధార్మిక సమ్మేళన శోభాయాత్ర కార్యక్రమాన్ని
ఆంధ్రప్రదేశ్లో 480 మండలాలు పూర్తి చేసుకుని మనుబోలులో కూడా ఇవాళ 2 రోడ్ల కూడల నుంచి మనుబోలు శివాలయం మీదుగా మనుబోలు వీరభద్ర స్వామి గుడి మీదుగా మనుబోలు ఊరంతా కవర్ చేస్తూ శివాలయంకి వెళ్ళి అక్కడ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మనుబోలు ఈ హిందూ ధార్మిక సమ్మేళన ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచమే భారతదేశం సైడ్ చూసే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని అతి త్వరలో దానికి పూర్తి చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని ప్రతి గడప నుంచి కూడా ప్రతి హిందువు ప్రతి కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి గడప నుంచి కూడా వాళ్ళ బాధ్యత రామ మందిర నిర్మాణంలో కనీసం ఒక్క ఇటుకైనా. గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయి వరకు వెళ్లే విధంగా ఆడదామాంధ్ర క్రీడలు యువతకు ఉపయోగపడతాయని మనుబోలు మండల జేసీఎస్ కన్వీనర్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మనుబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు క్రీడా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు ముంగర రవీంద్రరెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, దువ్వూరు సుధాకర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి, మండల తహసీల్దార్ శివకృష్ణయ్య, ఎంపీడీఓ ప్రసాద్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి చాలా అందువల్లే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్కరికి చాలా మందికి విలేజ్ల్లో ఆడుకునే కిట్లు కూడా దొరకదు. అటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కిట్లు సప్లై చేస్తుంది. ప్రతిదీ మనకు కావాల్సిన ప్రతి సామగ్రిని కూడా గవర్నమెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని వెలుగు తీసి రాష్ట్ర స్థాయిలో మొత్తం మీద మన 14 సచివాలయాలు అయితే 14 సచివాలయాల్లో 13 చోట్ల గ్రౌండ్లు ఏర్పాటు చేయడం అయింది. మొత్తం 124 మ్యాచ్లు ఆడతారు సచివాలయ స్థాయిలో. ఈ రోజు నుంచి 26/12/2023 నుంచి 29/12/2023 వరకు ఈ 4 రోజుల్లో 124 మ్యాచ్లు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా క్రీడాకారులు మరియు ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజుల్లో క్రీడలు బాగా వెనకబడిపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగా వెనకబడుతున్నాయి. గ్రామీణ విద్యాలయాల్లో కూడాను, నెక్స్ట్ ఇంకొక ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడాను చాలా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడాను గ్రౌండ్స్ కూడాను లేని పరిస్థితి లేకుండా జస్ట్ ఒక అపార్ట్మెంట్లో కూడా స్కూల్స్ నడపడుతున్నాయి. మరి వీరందరూ కూడాను ఈ దాదాపు పట్టణ ప్రాంతాల్లో ఉన్న చదువుకున్న పిల్లల్లో ఈ గేమ్స్ని ఆల్మోస్ట్ మర్చిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత దీన్ని మరి ఇంకొకసారి వీళ్ళందరూ కూడా గుర్తు చేసి గేమ్స్ కూడా మరి ఆడుకోవడానికి అవకాశాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడాను మరి పల్లి ప్రాంతాల్లో కూడాను ఎంతో మంది శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు వేదాతులుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు వీరు కుమార్తె భావనలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వస్తినోస్తరాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్ధరిదాతుః నిత్యం ఋతం వచ్మి ఉషో విశ్వవేదాః స్వస్తినోస్తరాక్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్ధరిదాతుః తస్యై విజయో ధ్రువాణి నీతిర్మతిర్మమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసంతాన సమోం ఏకదంతం చతురహస్తం పాశమాంకుశధారిణం రథం చ వరదం మస్థైర్భానుం
मूषिकध्वजं रक्तं स्वर्पकर्णं यादीतः मूले धारे सिंयोगिनो ध्यायन्ति नित्यं गणादीगणा वचनप्रिया त्वां पतितपावनकरुणाकरं भवभयापहरः त्वं भक्तात्मजां त्वं स्तेषां जयासां लोकानि त्वमे देशो विश्वतोक्षमाः वृष्णीयां भवाभागशस्यगन्धं कर्म कर्मायुक्तकं साधयन्तं ब्राह्मणेरुं ब्राह्मं जनयन्तः श्रीरसप्रवन्नो निरोपम् अश्विनो व्याभ्रमिष्टं मनसब्रह्मनिजानाः पंचम्यो नागच्च पूरुषः पावो अश्व विश्वा प्रजातो अच्चरिच्छता प्रच्चाद्भो मे मदोऽपि ग्रीष्महिग्मसरद्धरिं नमसपरस्ता ममेवं विद्वान् मुनेः भोजनान्यग्बन्धा अयनाय विद्यते हिज्ञेन हिनासन्नो हेहनाहं महिमानसजन्ते देवाः अद्य सम्भोः भृत्युर्येन सा च विश्वकर्मण समवर्ते तद्भुजस्य सहस्रभात् स भूमिं विश्वतो वृत्वाः स्तब्धसाम् वृषभनाशिनी शतमानं भवति शतमिदं शतमश्वद्गं दीर्घमायुः श्री गुरुदेव दत्तात्रेय सद्गुरुदेवी साईनाथ स्वामी देवता दिव्य संपूर्ण कटाक्षित बनो वांछितकाम या तीने चित्तमते नमोस्तीक्ष्णे तमे सायुधे च नमो सुच्छराय नमो सच्चाय नमः सर्वाय नमो नमो विघ्नेय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वेर सदा यत्कचरा మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మల్లిరెడ్డి విజయకుమార్ రెడ్డి అనుష దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. शिवा आंकिरिततां कुर्मा किं से पुरुषं च नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकराय नमः पंचभक्ताय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः सदा यत्कचरा तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनि प्रवरार्चितलिंगं कामं श्री महागणाधिपति देवताभ्यो नमः प्रणो दूताय च प्रहिताय च मोक्षिंगिने च स्तमते च नमोस्तीक्ष्णे तमे सायुधे च नमो सुच्छाय नमो पच्छाय नमो काच्चाय शाहनीचये च नमो वृक्षेभ्यो हरिकेशे ఈ అరుదైనటువంటి అభిషేకంలో పాల్గొంది. అది కేవలం 41 నిమిషాల్లోనే ఉష్ణోదక అభిషేకం అంటారు. గోరువెచ్చని నీళ్ళని కాగబెట్టి స్వామివారి నైవేద్యం మరి అన్నం సావిత్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిశ్చంద్రారెడ్డి 54వ పుట్టినరోజు వేడుకలు ఆయన సన్నిహితులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయన అభిమానులు భారీ అన్నదాన కార్యక్రమం మరియు భారీ కేక్ను కట్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.